కాంగ్రెస్ సర్కారుకు బీసీ రిజర్వేషన్ల పరేషాన్ పట్టుకుంది. గజిబిజి గందరగోళం మధ్య స్థానిక ఎన్నికల తుంతును ముగించాలని చూస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకకాలంలో జీవో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక మరోవైపు ఇప్పటికే రాష్ట్రపతి వద్ద 2 బిల్లులు పెండింగ్లో ఉండగా మళ్లీ ఆర్డినెన్స్ ఎందుకు అనేది చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లను అటకెక్కించేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తేవాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే ఇప్పటికే 2 బిల్లులను అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ ఎందుకనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ఎలా ఇవ్వనున్నది? గవర్నర్ అనుమతిస్తారా? ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుందా లేదా అన్న అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయకోవిదులు సైతం దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మాత్రం ఆర్డినెన్స్ తెస్తామని పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నది. అందులో ఆంతర్యమేమిటన్నది రాజకీయ వర్గాలు, బీసీ సంఘాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులగణన ఇంటింటి సర్వే చేసింది. ఆ గణాంకాలను డెడికేషన్ కమిషన్ కు సమర్పించడంతో పాటు బీసీల రిజర్వేషన్ స్థిరీకరణకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నది. వాటి ఆధారంగా గత మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో 2 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించింది. బిల్ నెంబర్ 3 ద్వారా విద్యా, ఉపాధి రంగాల్లో, బిల్ నెంబర్ 4 ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42%కి పెంచుతున్నట్లు చెప్పింది. అసెంబ్లీ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి బిల్లుల్ని పంపడంతో పాటు 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విన్నవించింది. అయితే వీటిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కాగా రాష్ట్రాల కులగణన చెల్లబోదని, ఆ గణాంకాలకు ఎలాంటి సాధికారత ఉండదని కేంద్రమే వెల్లడించింది. ఈ నేపథ్యంలో కులగణన ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆ 2 బిల్లులు పూర్తిగా నిష్ప్రయోజనంగా మారాయి. వాటిని పూర్తిగా పక్కన పెట్టడం తప్ప మరేమీ లేదని న్యాయకోవిదులు సైతం వివరిస్తున్నారు. అసెంబ్లీలో చేసిన బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉండగా బీసీలకు లేవు. 73, 74 రాజ్యాంగ సవరణ, ఆర్టికల్స్ 243, D6, 243, T6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు ఉన్నది. దీని ప్రకారమే ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ అమలవుతున్నది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ద్వారా బీసీలకు తొలుత 34% రిజర్వేషన్ నిర్ణయించారు. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ దాటిపోతున్నదని హైకోర్టు తిరస్కరించగా సుప్రీంకోర్టు సైతం అప్పీలుకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చట్టాన్ని మరోసారి సవరించి బీసీలకు కల్పించిన 34% రిజర్వేషన్ను 22.79%కి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీలింగ్కు లోబడి ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68%, బీసీలకు 22.79% కలిపి 49.50% రిజర్వేషన్లను ఖరారు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు పంచాయతీరాజ్ 2018 చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. 50% సీలింగ్ కు సంబంధించి న్యాయ వివాదాలు లేకుండా ఉండేలా చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతున్నట్లుగా ఆర్డినెన్స్ లో చెప్పకుండా కేవలం గతంలో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సీలింగ్ ను సడలిస్తూ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఏకకాలంలోనే ఆర్డినెన్స్ అమలు చేస్తూ జీవో, మరోవైపు దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నదని తెలుస్తున్నది. కోర్టుకెళ్లే సమయం ఎవరికీ ఇవ్వకుండానే ఎన్నికల ప్రక్రియను ముగించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఆర్డినెన్స్ ద్వారా ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆ తర్వాత సదరు ఆర్డినెన్స్ కోర్టులో నిలబడకపోయినా ఎన్నికల ప్రక్రియ రద్దయ్యే అవకాశం ఉండబోదనేది సర్కారు ఆలోచనగా తెలుస్తున్నది. దీంతో న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఎదురవుతాయా అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అవసరమైతే కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.
రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందరి దృష్టి గవర్నర్ పైనే ఉన్నది. శాసనసభ సమావేశాలు లేనప్పుడు ప్రభుత్వం అత్యవసర విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. మంత్రిమండలి సూచన మేరకు ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీని ప్రోరోగ్ చేసింది. మరోవైపు నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను, ఆపై 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీకి సర్కారు సిద్ధమవుతున్నది. అయితే గవర్నర్ ఆర్డినెన్స్ను జారీ చేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది. రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్డినెన్స్ జారీకి సూచనలు చేయాలని రాష్ట్రపతిని కోరుతారా లేక జారీ చేయకుండా రిజర్వులో పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ను జారీ చేయకుండా రాష్ట్రపతికి పంపినా, రిజర్వులో పెట్టినా బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉన్నది.